ఏ రాసానుడు పొద్దున్న ఎటెళ్ళు వస్తున్నారా? ఓ టెంకర్ సచ్చినాడా పొద్దున్న లేచి నేనే దొరికానా ఈ సోది అనడానికి? నీకు పని పాటలేదా? అలా కాదురా, నీకు టిఫిన్ తెప్పేస్తాను. నీ టిఫిన్ పెట్టి నన్ను టార్చర్ పెడదామైనా పోరం ఒక వెదవా తప్పక. ఈ టిఫిన్ వద్దు ఏమి వద్దు తప్పక, నాకు పని ఉంది. పోలే టిఫిన్కి వచ్చే మీరు. భయ్యా ఈ ఊర్లో రాయుడు గారు ఇల్లు ఎక్కడా? రాయుడు గారు అంటే గొప్పల రాయుడా? ఊర్లోకి వచ్చే ముందు వాడి గురించి తెలిసి వచ్చారా తెలియక వచ్చారా? అవసరం ఉండే వచ్చాను. అయితే ఈ అలీకి టాబ్లెట్ తీసుకో, వాడి దగ్గరికి వెళ్ళే ముందు వేసుకొని పో. వీడేంటి ఇల్లు చెప్పరా అంటే టాబ్లెట్ ఇచ్చిపోతున్నాడు. అమ్మో యాంగ్రీ మ్యాన్ గడ వస్తుంది. ఈయన కెలికేమో మొత్తం ఏం చేయలే, సైలెంట్గా ఉండడమే మంచిది. ఎవడా నువ్వు పదే పదే నా కీపి ఫోన్ చేస్తున్నావు? ఇంకోసారి ఫోన్ చేసావో నీ బాడీని ముక్కలు చేస్తా, అసాం పార్సల్ చేస్తా. పెట్టా ఫోను. రాయుడు నువ్వేంటి ఇక్కడ? పొలంలోకి వెళ్ళాను. నిజంగా పొలంలోకి వెళ్ళావా రాయుడు? ఎవరు రాయుడు పదే పదే ఫోన్ చేస్తుండ్రు? ఫోన్ పెట్టా రాస్కెల్. అమ్మో వాడు వెళ్ళిపోయాడు, బతికిపోయాడు. ఏంటి రాయుడు గారు ఎలా వచ్చారు? ఏం పుచ్చుకుంటారు? పోనీ లేరా, ఒక టీ పట్టికి రారా. స్ట్రాంగ్గా లైటా? లైటే లేరా. షుగర్ తక్కువ ఎక్కువ? తక్కువ తీరా. అల్లం, దాల్చిన చెక్క, శొంఠి, మిరియాలు ఏం టీ పెట్టమంట? టీలా ఉన్న టీ పట్టికి రారా. అట్లాగే ఉండండి, ఇలా వచ్చేస్తాను. అందరికి నేను సోది వేస్తే ఈయన నాకు సోపు వేస్తున్నాడు. టీ అయిన టైంకి తీసుకొస్తాడు, లేదా లంచ్ టైంకి చేస్తాడు. చూద్దాం. ఈడు అనుకున్నట్టు టైంకి తెచ్చేలాలే, మళ్ళీ వద్దాం. ఇటుపోయారు రాయుడు గారు. సరేలే చూద్దాం, మళ్ళా వస్తే. ఏమో అనుకోండి కానీ నువ్వు సేవింగ్ భలే చేస్తావురా, నీలో మంచి పనితనం ఉంది. రాయుడు గారు నాకు చిన్న డౌట్ అండి. ఈ ఊర్లో మంచి ఫాలోయింగ్ ఉందండి మీకు. మీ తాత అప్పలనాయుడు గారు మీ నాన్న జమీందారు కబ్బిందో మీకు అబ్బిందండి. అదే గొప్పలండి. పుసుక్కునంత మాట ఆడిసేవేమ్రా. మా మొట్టు తిప్పాడట్రా, ఇటు తిప్పి మాట్లాడు. అయ్యబాబా నేను కాదండి, ఊర్లో అందరూ అంటేనే నేను విన్నానండి. నువ్వే అంటున్నావా లేదా ఊర్లో వారి పేరు చెప్పి నేను డెప్పి పొడుస్తున్నావా? రామరామా మిమ్మల్ని అంత అండోడినా పర్లేదులేరా, నిజం చెప్పావు. నా డబ్బులు ఇస్తే సాయంత్రం కనబడు. కంగారులో వీడికి నిజం చెప్పేశాను. డబ్బుల కోసం వీడి చుట్టూ తిరగాలి, ఇక నాకు తిప్పలు తప్పవు. వస్తానండి రాయుడు గారు. సరే ఇల్లు. ఈ రోజు నా మాట వినేవాడే లేడా? నా బతుకు జట్కా బండి అయిపోయింది. తాగిపోవచ్చు వచ్చినాడు. ఇక్కడ ఉన్నావు ఎట్రా? హలో రాయుడు గారు, వేస్తారా? రేయ్ నా స్థాయి తెలిసే అడుగుతున్నావా? ఏంటి స్థాయి? నేను డైలీ ఫుల్ వేస్తా, నువ్వు వేస్తావా? సూది ఎదవు. రేయ్ చూసి మాట్లాడరా. 10 చూస్తున్నా, నీ డ్రెస్ మారదు, నీ చేతుకున్న ఉంగరాలు మారవు, నీ గొప్పలు చెప్పడం మారవు, నేను మందేయడం మాను. వద్దురా ఆపేరా, తాగుబోతాడు పక్కన ఉంటే అన్ని నిజాలే చెప్పేస్తాను. వస్తాను. ఏంటి రాయుడు గారు రండి కూర్చోండి, నాది చిన్న క్లారిటీ. ఏంటి ఆలోచిస్తున్నారు? ఊర్లో రాజకీయాల గురించేనా? మన ఊర్లో పేరున్నవాడు నీవే కదా, నువ్వు రాజకీయాల్లోకి రావాలి. అవును, ఈసారి ఎలాగైనా పాలిటిక్స్ లోకి రావాలనుకుంటాను. మీ సపోర్ట్ నాకు కావాలి. మనం అంటే ఊర్లో ఎలాగో మంచి పేరు ఉంది కదా. కానీ ఖర్చు బాగానే అవుతుంది. నీ హ్యాండ్స్కుని రింగులు, నీ మెడలోని చైను అమ్ముకోవాలి. పోటీ నుండి తప్పుకుంటాను కానీ చేతి నుండి రింగులు మాత్రం అమ్ముకోను. నాకెందుకు భయం? అన్నగారి పార్టీ ఉంది కదా, ఆ పార్టీలో చేరిపోతాను. ఎవరు? ఊర్లో పెద్దన్న గారి పార్టీ? అయితే మంచిదే, జాయిన్ అవ్వండి. ఏం బావా, పేపర్ చూస్తున్నావా చదువుతున్నావా? చదువులో వీక్లీ అండి, ఒకసారి పేపర్ చూసి విశేషాలు ఉంటే చెప్పండి. ఏముంటది? మొదటిగా రాజకీయం, చివరిలో క్రికెట్ గురించి, మధ్యలో అంతా సినిమాలు. అరే ఇక్కడేదో నా గురించి పడిందే. నిన్న యూత్ డే సందర్భంగా యువతకి సందేహం ఇచ్చిన రాయుడు గారు. అబ్బో మీరు చాలా గ్రేట్, పేపర్లో కనిపించారు. కనిపించలేదు, నా గురించి రాశారు. అయినా ఈ ఊరిలో ఏం జరిగినా నా సంప్రదింపులు లేకుండా ఏమీ చేయరు. అబ్బో మీది గొప్ప స్థాయి అండి, నాకు ఆకలి వేస్తుంది కానీ నేను ఇల్లు వస్తాను. రాయుడు గారు యూత్ ఫెస్టివల్ కి మీ సపోర్ట్ కావాలి. ఏం కావాలి? కుర్రోళ్ళకి ఏం కావాలి? మందు,
విందు సరిపోతుంది. లేదు లేదు నువ్వు జారింది. ఎంకరేజ్ న్యూ టాలెంట్ అని స్పోర్ట్స్ ప్రోగ్రామ్ పెడుతున్నాం. అందులో మీరే గెస్ట్. అలాగే చేసేద్దాం. చేసేద్దామంటే అవదు, మీ సహాయం కావాలి. డబ్బులా? డబ్బులే కావాలి, సలహాలు వద్దు. డబ్బులా? చూద్దాం, సాయంత్రం కనిపించు. నమస్తే అన్నగారు, బాగున్నారా? ఇంకా రాయుడు, ఈ మధ్య నీ గురించి బాగా చెప్పుకుంటున్నారా ఊళ్ళో? ఈ మధ్య నా ఫాలోయింగ్ చాలా పెరిగిపోయింది అన్నగారు. సిగ్గులేదురా అబద్ధాలు చెప్పడానికి. మరోసారి గొప్పలు చెప్పుకుని నాకు కనిపించు. మీకు నా గురించి బాగా తెలిసిపోయింది అన్నగారు. నువ్వేం పోరాటం ఏదని అనుకుంటున్నావా? పార్టీ కోసం మంచి మంచి పార్టీ పరే మాత్రం చీకు. వస్తానులే అన్నగారు. ఎటుపోయినారా ఇన్ని రోజులు? మా మామ కూతురు చూడడానికి పోయినా. నీకు మరదలు ఉందేంట్రా? ఇన్ని రోజులు చెప్పలేదు. పెళ్లి సంబంధం చూడడానికి వెళ్ళా. మీలా ముద్ర బెండకాయ కాదు. ఏమిటి నీ ఉద్దేశం? నాకు పిల్ల దొరకదనా? నా స్థాయికి తగ్గ అమ్మాయి దొరకలేదని ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. తప్పుగా అనుకోకండి. మీరు ఇప్పుడు పెళ్లి చేసుకుని ఏం చేస్తారా? కుటుంబానికి వారసుడు కావాలి కదా. మీ వంశము మీతో ముగిసిపోయినట్టుగా ఉంది. మీరు వేగంగా పెళ్లి చేసుకోండి. నువ్వు కనిపించవు గానీ నీలో చాలా కామెడీ ఉందిరా. రాయుడు గారు, నాకు చిన్న డౌట్ అడగమంటారా? అడగరా. రాయుడు గారు, మీరు ఎప్పుడు ఒకే డ్రెస్ వేస్తారో, ఇంట్లో బట్టలు లేవా? బుర్ర తక్కువ వేదవా? బట్టలు లేక కాదురా, ఇది డ్రెస్ కోడ్. డ్రెస్ కూడా? రాయుడికి ఒక డ్రెస్ ఉంటుంది, పోలీసుడికి ఒక డ్రెస్ ఉంటుంది, డాక్టర్కి ఒక డ్రెస్ ఉంటుంది, అలాగే ఈ రాయుడికి డ్రెస్ ఉంటుంది. ఈ డ్రెస్ వేసుకుంటే ఊర్లో రాయుడు అంటే ఇట్టే చెప్పేస్తారు. సెటప్ గెటప్ బాగుంటది. ఈ డ్రెస్ మీకు షూట్ అవుతుంది. అదిరా, నీకు బొడి పెరిగిందా? మీకు తెలియని బుర్ర అండి. రాయుడు గారు, నాకు చిన్న డౌట్ అండి. మీరు ఖాళీ తినకంటే ఏదో ఉద్యోగం చేసుకోవచ్చు కదా. 1960లో మా తాత 100 ఎకరాలు సంపాదించారా. దాన్ని కష్టపడి మా నాన్న 200 ఎకరాలు చేశారా. మళ్ళీ నేను కష్టపడి మళ్ళీ ఆస్తులు సంపాదించడం అవసరమా? అందుకే నేను ఎంజాయ్ చేస్తున్నాను. రాయుడు గారు, నాకు నోరు పెరుగుతుంది. ఒక బీడి కొనుక్కుంటున్నా, 100 ఇవ్వండి. నువ్వు బీడి కాలుస్తారా? మీరు ఏం కాదండి, నేను సిగరెట్ కాల్సిన బీడే కాలుస్తాను. ఇప్పెత్తలారా, కాసేపు ఆగు. ఈ డబ్బా బీడి కాల్చిన డబ్బులు ఇవ్వడు కానీ ఇది గొప్పలు వినాలి. ఒరే, నీతో మాట్లాడి నా గొంతు ఎండిపోతుంది. డ్రింక్ పట్టుకురారా. దానికి డబ్బులు కావాలి. నా పేరు చెప్పురా. మీ పేరు చెప్తున్నా వాడు ఇవ్వను అన్నాడు. నువ్వు చెప్పావా? వాడు అన్నాడా? నాకేం నొప్పి. మీరు డబ్బులు ఇస్తే వాడు ఇస్తాడు, లేదా మీరే వెళ్ళి తెచ్చుకోండి. వద్దురారా, ఈ 100 తీసుకెళ్ళి డ్రింక్ పట్టుకురారా. మీ ఖాతా పెరిగిపోయింది, ఈ 100 తిరిగి పనికిరాదు. అబ్బా, ఆడి మాటలు కానీ నీ మాటలే దిప్పు పొడుస్తున్నాయి కదా. పక్క షాప్కి వెళ్ళి తీసుకురారా. మనకు అల్లాని ఉంటాను, తీసుకురారా. కూల్ డ్రింక్ ఎవరా? కానీ కూలింగ్ లేదు, కావాలా? ఎలా ఉన్నా పర్వాలేదు. పొద్దున్న చోదన లేకపోతే బీడి కట్టుకుందమ్మా తెవలేదు కానీ ఆ డ్రింక్ అలా డ్రింక్ ఇది చెల్లరా. ఆ సెల్ తీసుకుని బీడి కట్టిరా. బీడి కట్ట. ఆడి కష్టంగా ఉండడమో ఊర్లో నా పరువు పోతుంది. హలో మాస్టర్, రాయుడు గారు ఇల్లు ఎక్కడ? ఈయనెవరు? రాయుడు గురించి అడుగుతున్నారు. ఆయన గురించి తెలుసుకోవడం అంత అవసరమా? ఓ పని ఉందిలే, మాట్లాడాలి. రాయుడు మాట్లాడితే అందరూ పారిపోతారు. మీరేంటి రాయుడితో మాట్లాడుతానంటారు? ఆయనతో మాట్లాడడం అంత అవసరమా? అవసరమే. అయితే నాతో రండి. రాయుడు, రాయుడు. మీరేంటి ఇక్కడ? అదేంటి, రాయుడిని చూసి అందరూ పారిపోతుంటే ఈయన చూసి రాయుడు భయపడిపోతాడు. ఒక్క నిమిషం నుండి ఆవిడతో మాట్లాడి వస్తాను. ఒరే రంగస్వామి, నువ్వు అర్జెంటుగా ఇంటికి వెళ్ళి గుడికి తీసుకురారా. అదేంటి, మనకి ఈవినింగ్ వరకు ఎటువంటి ప్రాబ్లం లేదుగా. ఇందాక బీడీ కట్ట అడిగావు కదా, వచ్చినప్పుడు తెచ్చుకోరా. వాడెవడు? నా అసిస్టెంట్. బాగానే ఎక్స్ట్రాలు చేస్తానా? కొంచెం మెల్లగా మాట్లాడింది. మెల్లగా ఏంట్రా మెల్లగా? ప్యాకెట్ ఆడేసి వారంలో డబ్బులు ఇస్తానన్నావు. ఏవినా డబ్బులు? కొంచెం అడ్జస్ట్ అవ్వలేదు. వారం రోజులు టైం తీసుకో, నా డబ్బులు మొత్తం నాకు ఇచ్చే. లేదా నువ్వు గొప్పలు రాయడు కదా, తిప్పలు రాయడు అయిపోతావు. అమ్మయ్య, ఎవరు చూడలేదు కదా, మనం సేఫ్. ఏంటన్నా డల్లుగా కూర్చోనా? గుడి పట్టినా? వద్దురా, ఉండరా. నిజం చెప్పు, నా గురించి మన ఊర్లో ఏమైనా ఇబ్బంది ఉందిరా? నేను ఒక విషయం చెప్తాను, మీరేమనుకోవద్దు.
ముందు మీరు గొప్పలు చెప్పడం మానేయండి. మీ దగ్గరికి అందరూ వస్తారు. మన గొప్ప మనం చెప్పిన కంట పక్కన మనం గొప్పగా చెప్పుకోవాలి. నువ్వు చెప్పింది కూడా నిజమేరా. నేను ఇక మారాలి. నీకు ఇందాక బీడీ కట్ ఇప్పిస్తున్నాను కదా, ఇక నేను జీతం కూడా ఇప్పిస్తాను. మీరు మారిపోయారు. ఈ రోజు నుంచి మీరు గొప్పల రాయుడు కాదు, గొప్ప రాయుడు. పెట్టండి స్పెట్స్. పదండి.